హాయ్ ఫ్రెండ్స్, ఇది మా పార్లరు. సరే, ఇప్పుడు మీకు మా పార్లర్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది డోర్ తీసాక. నెక్స్ట్ పార్లర్ వాళ్ళకి నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు, మన అందరం ఒకటే కదా. కానీ నేను ఒకటి చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చేసే వర్క్, మన ఐటెం ఎంత కాస్ట్ పడుతుంది, మన క్రీమ్స్ అవి ఎంత కాస్ట్ పడుతున్నాయి, మనం ఎంత కాస్ట్ తీసుకుంటున్నాం అన్నీ మన మనస్సాక్షి తెలుసు. పల్లెటూరు నుంచి వస్తారు కదా ఫ్రెండ్స్ కొంతమంది ఫేషియల్స్కి, పెళ్ళిళ్ళకి పాపం అమ్మాయిలు తీసుకొని వస్తారు మన దగ్గరికి. వాళ్ళకి ఫేషియల్ అంటే అసలు అవగాహన ఉండదు. కానీ ఒక 1000 రూపీస్ ఫేషియల్ మనకి మనీ ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా వైట్ వస్తుంది అన్న ఒక ఫీలింగ్ తెలియక అలా అనుకుంటారు కదా. కానీ బ్లాక్గా ఉన్న అమ్మాయిల్ని తీసుకొని వస్తారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి డైమండ్ చేయించుకోండి, లేకపోతే ప్లాటినం చేయించుకోండి, పర్ల్ చేయించుకోండి అని అస్సలు సజెషన్ ఇవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన మనస్సాక్షికి తెలుసు అంత బ్లాక్గా ఉన్న వాళ్ళకి ఏ ఫేషియల్ బాగుంటుంది అన్నది. అసలు ఫేషియల్ బాగుంటుందా లేదా, అసలు ఏది చేస్తే గ్లో వస్తుంది ఫేస్కి అన్నది మనకు తెలుసు, మన మనస్సాక్షికి కూడా తెలుసు. కానీ మనం మనీ కోసం చాలామంది, అంటే అందరూ కాదు, చాలామంది పార్లర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనీ కోసం వాళ్ళని 2000 ఇవ్వండి మేము పర్ల్ ఫేషియల్ చేస్తాం, లేకపోతే 3000 ఇవ్వండి డైమండ్ చేస్తాం. మీరు చెయ్యండి, డైమండ్ పర్ల్ ఇవన్నీ గ్లో రాదు అని నేను చెప్పను, వస్తాయి. కానీ ఎవరికి ఫెయిర్గా ఉన్న వాళ్ళకి, మన బ్లాక్గా ఉన్న వాళ్ళకి కాదు. బ్లాక్గా ఉన్న వాళ్ళకి ఫ్రూట్స్లో నెంబర్ 1 చేయండి. మంచి కిట్ ఫ్రూట్లో తీసుకొని అది చేస్తే స్కిన్ గ్లో రాదు వాళ్ళకి ఎలాగో, కానీ ఒక షైన్ వస్తుంది. ఆ షైనింగ్ చాలా నీట్గా ఉంటుంది వాళ్ళ ఫేస్కి. ఎప్పుడు కూడా మనం మనీ కోసం లేనాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నాం మనకు తెలుసు, మన క్రీమ్లు ఎంత పడుతుంది ఏంటి అన్నీ మనకు తెలుసు. మనం కూడా కరెంటు బిల్లులు కట్టాలి, షాపులకి రెంట్ పే చేయాలి, అడ్వాన్సులు ఇస్తాము, ఇవన్నీ నాకు తెలుసు. కాకపోతే మనం క్లయింట్ని ఇబ్బంది పెట్టొద్దు. మనం వాళ్ళకి ఏది సూట్ అవుతుందో అది చేసామనుకోండి ఫ్రెండ్స్, వాళ్ళ నుంచి మనకి ఇంకా ఎక్కువ మంది వస్తారు. అదే ఒక బ్లాక్గా ఉన్న అమ్మాయికి మనం డైమండ్ ఫేషియల్ చేయించేసుకోండి అంటే వాళ్ళకి కలర్ రాదు సరికదా, ఇంకా బ్లాక్గా కనిపిస్తారు. ఆ సంగతి మనకు తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? అలా మనం అస్సలు చేయొద్దు. మన వర్క్కి మనం ద్రోహం చేసుకోవద్దు. సంపాదించుదాం కానీ నిజాయితీగా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా స్టెరిలైజరు. ఇది స్టెరిలైజర్ ఫ్రెండ్స్. ఎప్పుడు మనం స్టెరిలైజర్ ఉండాలి, ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. మనం చేసి అన్నీ క్లీన్ చేసిన బ్రష్లు, స్పాంజ్లు అన్నీ కూడా ఇది ఒక్కసారి ఆన్ చేసుకొని పిన్స్తో సహా స్టెరిలైజ్ చేసుకుంటే, చేయించుకుని మన మీద నమ్మకంతో చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకి మనం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ అవి రావు. నెక్స్ట్ స్పాంజులు కూడా పేపర్ స్పాంజ్ వాడండి, పల్చగా ఉన్నవి చైనా స్పాంజ్ అంటారు, అవి వాడండి. ఎందుకంటే వాళ్ళకి ముందు క్లయింట్కి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. మనం లావుగా ఉన్న స్పాంజులు కడిగామనుకోండి, మనకు తెలుసు కదా అది. సరే, నెక్స్ట్ ఇది వైన్ ఫేషియల్ కిట్ అండి, స్ట్రాబెర్రీ వైన్ ఫేషియల్ కిట్. ఇది నెంబర్ 1. ఎంత బ్లాక్గా ఉన్న వాళ్ళకన్నా సరే ఇది షైన్ వస్తుంది, కొంచెం గ్లో కూడా కనిపిస్తుంది. వైట్గా ఉన్న వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా సూపర్గా ఉంటుంది. దీనిలో 5 స్టెప్స్ ఇస్తాడండి. చూసారా ఫ్రెండ్స్, 5 స్టెప్స్ ఇస్తాడు. కానీ చాలా బాగుంటుంది స్ట్రాబెర్రీ. నేను దగ్గర 19 ఇయర్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాను ఈ బ్రాండు. అందులో వైన్ కిట్ అండి, ఇది వైన్ ఫేషియల్ కిట్. చాలా నెంబర్ 1 ఉంటుంది. జెల్ ఇస్తాడు, స్క్రబ్ ఇస్తాడు, క్రీమ్ ఇస్తాడు, ప్యాక్ ఇస్తాడు, నెక్స్ట్ సిరం ఇస్తాడు. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. ఇలా 4 స్టెప్స్ ఇచ్చి ఇలా 4 స్టెప్స్ ఇస్తాడండి ఫ్రెండ్స్. ఇది చూసారా, క్రీమ్ నెక్స్ట్ ప్యాక్ ఇస్తాడు, నెక్స్ట్ సిరం కూడా ఇస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏంటంటే